సన్ రైజర్స్ టీం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆక్షన్ లో పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడంతో అందరూ బాయ్కాట్ ఎస్ఎస్ ని ట్రెండ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్ ని రిపోర్ట్ కొట్టడంతో ఆ అకౌంట్ కూడా సస్పెండ్ అయింది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేదాకా ఎలాంటి మ్యాచ్లు లేవు కాబట్టి అందరూ ఫ్యాన్స్ ఖాళీగా ఉంటారు అండ్ పదే పదే ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలాగే కేకేఆర్ టీం మీద ట్రోల్స్ వచ్చాయి. బట్ లాస్ట్ కి ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్ ని బ్యాన్ చేయాల్సి వచ్చింది అండ్ కేకేఆర్ టీం ముస్తఫిజర్ రిలీజ్ చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ ఆన్లైన్ ట్రోల్స్. ప్రెసెంట్ అదే పరిస్థితిలో ఎస్ఆర్ఎస్ టీం ఉంది. సన్ రైజర్స్ టీం ఇప్పుడు ఆ ప్లేయర్ ని రిలీజ్ చేసే తప్ప ఆన్లైన్ ట్రోల్స్ ఆగవు. బట్ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ సన్ రైజర్స్ టీం ఆ ప్లేయర్ ని రిలీజ్ చేస్తే సన్ రైజర్స్ టీం ని బ్యాన్ చేస్తారు అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తో కాంట్రాక్ట్ కోల్పోతుంది అండ్ ఫైన్ కూడా వేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. బ్యాన్ అయినా పర్లేదు, బ్రాండ్ వాల్యూ పోకూడదు అనుకుంటే ఆ ప్లేయర్ ని రిలీజ్ చేయొచ్చు, అది ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇస్తాం. లాస్ట్ వీడియోలో ఇండియన్ ఓనర్స్ ఉన్న ఫ్రాంచైజీస్ ఏవి కూడా పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకోలేదని చెప్పాను. బట్ వేరే లీగ్స్ లో ఎంఐ, కేకేఆర్, డీసీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకున్నారు. బట్ వీళ్ళకి అసలు నెగిటివిటీ రాలేదు. ఇప్పుడు దీని గురించి అందరికీ తెలుస్తుంది. మరి ఎందుకు ఎంఐ, కేకే లాంటి టీమ్స్ తీసుకున్నప్పుడు రోల్ చేయకుండా ఎస్ఆర్హెచ్ తీసుకుంటే రోల్ చేస్తున్నారు? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, అబ్దుల్ అహ్మద్ ని తీసుకోవడం. ఈ ప్లేయర్ ఇండియన్ సోల్స్ ని మాక్ చేశాడు, ఇన్సల్టింగ్ గా పోస్టులు పెట్టాడు. ఈ ప్లేయర్ తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దీన్ని ఎవరు డిపెండ్ చేయలేదు, చేయట్లేదు, చేయలేరు కూడా. సెకండ్ వన్, ఆప్షన్ కి ముందే ఇండియన్ ఓనర్స్ ఉన్న టీమ్స్ అంటే ఇదే ఆప్షన్ లో ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ టీమ్ ఓనర్స్ ఈ ఆప్షన్ లో కూడా ఉన్నారు. వీళ్ళెవరు కూడా పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకోవడానికి ముందు నుండి రూమ్స్ వచ్చాయి. బట్ సన్ రైజ్ టీం వాళ్ళు తీసుకోవడం అందరినీ షాక్ గురి చేసింది అండ్ మిగతా టీమ్స్ వాళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్ ప్లేస్ కోసం బిడ్ చేయలేదు. నెంబర్ 3, కావ్యమారన్ ఆప్షన్ లో ఉండటం. కొంతమంది ఇంగ్లాండ్ లో అయితే ఎస్ఆర్హెచ్ ని ఎందుకు రోల్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఓనర్స్ ని ఇండియా మర్చిపోతున్నారు. కావ్యమారన్ పదే పదే ప్యాడ్లు ఎత్తి మరి పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకుంది. ఈ ఆప్షన్ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు వేరే టీమ్స్ పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకున్న వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఎక్కడ మనకి కనిపించవు. ఎందుకంటే మోస్ట్ వాళ్ళు ఆప్షన్ లో కాకుండా డ్రాఫ్టింగ్ బదులు తీసుకున్నారు. కావ్యమారన్ ప్లేస్ లో వేరే ఐపీఎల్ లో ఎవరైనా సరే పాకిస్తాన్ ప్లేయర్ కోసం బిడ్ చేస్తే మనకు కనిపిస్తే ఇది నెగిటివ్ వచ్చేది. పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకుని ఎంఐ, డీసీ, కేకేఆర్ వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, కానీ కాంట్రవర్సీ అవ్వలేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం పనికి మళ్ళీ ప్లేయర్ తీసుకుని ఇంకా పెద్ద తప్పు చేసింది, అందుకే ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయింది. నేనైతే పాకిస్తాన్ ప్లేస్ ని తీసుకున్న అన్ని టీమ్స్ తప్పు చేసే అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఇంకొంచెం పెద్ద తప్పు చేసింది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మళ్ళీ కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడ్డలి చెలి కొడుతుందని చేస్తలేవా, చేతనైతలేని చేస్తలేవా? తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మార్రా.